Join with Medha Language Theatre for spoken English and personality development classes. For more details, contact us. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పందాపై టీడీపీలో భయం ఉన్నట్టుంది. తాజాగా పవన్ సనాతన మార్గాన్ని ఎంచుకున్నారు. తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి వారాహి డిక్లరేషన్ కూడా ప్రకటించారు. ఈ సభకు టీడీపీ నేతలెవరూ వెళ్లకపోవడం చర్చనీయాంశమైంది. వారాహి సభలో కేవలం బీజేపీ నాయకులు మాత్రమే పాల్గొనడం గమనార్హం. తిరుపతి వారాహి సభ ఎంతో ముఖ్యమైంది అని కొన్ని రోజులుగా జనసేన విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అయితే అలాంటి కీలక సభకు టీడీపీ గైర్హాజరు వెనుక భయమే కారణమని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ నూతన పందా ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలతో పాటు దళితుల్ని, ఇతర అణగారిన వర్గాల్ని దూరం చేస్తుందని టీడీపీ నేతలు భయపడుతున్నారని సమాచారం. అందుకే పవన్ సభకు దూరంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. టీడీపీతో ఏ మాత్రం సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. బీజేపీ హిందుత్వ ఎజెండాతో పవన్ ముందుకు వెళ్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. రాజకీయాల్లో పవన్ ప్రమాదకరమైన గేమ్కు తెర లేపారని చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సనాతన ధర్మానికి వచ్చిన ప్రమాదం ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమైంది. అపరిమితమైన అధికారాన్ని దక్కించుకొని చక్కగా పాలన చేయకుండా పవన్ కళ్యాణ్ ఎందుకిలా నాటకానికి తెరలేపారో ఎవ్వరికీ అర్థం కావటం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉప ముఖ్యమంత్రిగా కీలకమైన బాధ్యతలను చేతిలో పెట్టుకొని హామీల అమలుకు కృషి చేయకుండా సనాతన పరిరక్షణ అంటూ పవన్ కళ్యాణ్ బహిరంగ సభలు నిర్వహించడం ఏంటో అని నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తీరు నచ్చకనే టీడీపీ ఆయన సభకు దూరంగా ఉంది అనే ప్రచారం ముఖ్యంగా తిరుపతిలో విస్తృతంగా సాగుతోంది.